మీరు ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ జడ్జిమెంట్ తీర్పు అనేది మీకు అనుగుణంగా రాకపోతే, మీరే న్యాయపరంగా నిజాయితీపరులైతే తీర్పు అనేది మీకు అనుగుణంగా రాకపోతే అప్పుడు మీరు ఏం చేయాలంటే మన సుప్రీంకోర్టులో కానీ లేకుంటే స్టేట్ హైకోర్టులో కానీ రిట్ ఆఫ్ సెషరీ అనేది మనం వేసుకోవచ్చు. ఇక్కడ రిట్ ఆఫ్ సెషరీ ఏంటంటే ఏదైతే ఒక కింది స్థాయి కోర్టు ఏదైతే ఉంటుందో, జిల్లా కోర్టు కానీ సెషన్స్ కోర్టు కానీ ట్రిబ్యునల్స్ కానీ ఏవైతే ఉంటాయో వీటిలో ఏదైనా సరే తీర్పు అనేది మనం న్యాయపరంగా ఉన్నా, న్యాయం మనదికే ఉన్నా తీర్పు మనకు రాకపోతే అలాంటి సమయంలో మనం ఏం చేయొచ్చు అంటే ఈ రిట్ ఆఫ్ సెషరీని స్టేట్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వేసుకోవచ్చు. ఇక్కడ సుప్రీంకోర్టులో వేయాలనుకుంటే ఆర్టికల్ 32 ప్రకారం వేయొచ్చు, అలాగే స్టేట్ హైకోర్టులో వేయాలనుకుంటే ఆర్టికల్ 226 ప్రకారం వేయొచ్చు. ఈ రిట్ ఆఫ్ సెషరీ వేసిన తర్వాత ఏమవుతుందంటే స్టేట్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ కింది కోర్టులు ఏవైతే ఉన్నాయో ఈ కింది కోర్టులు ఇచ్చిన తీర్పును జడ్జిమెంట్ను కొట్టేసి మనకు కొత్త తీర్పును ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ న్యాయం అనేది మనకు జరగలేదు కాబట్టి మనం సుప్రీంకోర్టుకైనా స్టేట్ కోర్టుకైనా వెళ్ళొచ్చు.